హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఛాలెంజెస్ అనేవి చాలా కామన్. ప్రాబ్లం లేని మనిషిని చూపిస్తున్నారు ఉండరు. సో ఎవ్రీ వన్ హ్యాస్ ప్రాబ్లమ్స్, ఎవ్రీ వన్ హ్యాస్ ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి వచ్చే ప్రిలిమ్స్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేది ఒక ఛాలెంజ్, ఒక బాధ, భయం కావచ్చు. పర్సనల్గా పెళ్ళైన వాళ్ళకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పేరెంట్స్ సపోర్ట్ ఒక ప్రాబ్లం అవ్వచ్చు, పేరెంట్స్కి పిల్లలతో ప్రాబ్లం అవ్వచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అవ్వచ్చు. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కానీ ఫేస్ చేయడం అనేది ఇలా ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయం అవుతుంది. ఐ అండర్స్టాండ్. సో ఇవాళ మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను. బేస్డ్ ఆన్ దిస్ మీరు యూ కెన్ యాక్చువల్లీ సీ, అంటే ఈ ప్రాబ్లం ఎలా చూడాలి, ఎలా చూస్తే మీకు వర్కౌట్ అయ్యింది. ఎండ్ ఆఫ్ ద డే మీకు వర్కౌట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ముందరికి వెళ్ళడం ఇంపార్టెంట్, పాజిటివ్ అవుట్కమ్ రావడం ఇంపార్టెంట్, రిజల్ట్ రావడం ఇంపార్టెంట్, విన్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. సో దానికోసం మనం ఏం చేయాలి, ఏం చేస్తే మీకు అయ్యిద్ది, చేయడానికి మీరు రెడీ నాకు తెలుసు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐ అండర్స్టాండ్. సో దాన్ని గురించి కొంచెం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. సో స్టోరీ కన్నా ఇది ఒక ఫిలాసఫీ అనొచ్చు మనం, నేను చెప్పబోయేది ఇప్పుడు. సో జాగ్రత్తగా ఏంటంటే నేర్చుకోండి, చాలా మీ కంక్లూషన్స్ మీరు తీసుకొని మీకేం అర్థమైందో నాకు కమెంట్లో చెప్పండి. ఎస్. సో ఒక గ్రాస్ ల్యాండ్, ఆ గ్రాస్ ల్యాండ్లో కౌస్ ఇంకా బఫెలోస్ గ్రేజింగ్ చేస్తున్నాయి, గడ్డి తింటున్నాయి. సో ఇటు సైడ్ బఫెలోస్ ఉన్నాయి, ఇటు సైడ్ కౌస్ ఉన్నాయి. అటు నుంచి స్టామ్ వస్తుంది, తుఫాన్ వస్తుంది. అటు సైడ్ నుంచి స్టామ్ వస్తుంది, పెద్ద స్టామ్ వస్తుంది, దగ్గరకు వస్తుంది. వస్తుంటే యానిమల్స్ ఫస్ట్ తెలిసిపోతాయి కదా, ఇన్స్టింక్ట్ ఉంటుంది రాబోతుంది సంథింగ్ అని చెప్పి. సో కౌస్ ఒకసారి లేస్తాయి, బఫెలోస్ లేస్తాయి, రెండు చూస్తాయి ఏం చేయాలని చెప్పి. అట్లా స్టామ్ వస్తుంది కదా, కౌస్ లేసి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాయి ఆపోజిట్ డైరెక్షన్లో, ఎందుకంటే తప్పించుకొని వెళ్ళాలని చెప్పి. అటు నుంచి కౌస్ పరిగెత్తి, ఇమాజిన్ అటు నుంచి కౌస్ అన్ని పరిగెత్తుంటే ఈ బఫెలోస్ లేసి టువర్డ్స్ ద స్టోమ్, ఇట్ విల్ స్టార్ట్ రన్నింగ్ టువర్డ్స్ ద స్టోమ్. కౌస్కి అర్థం కాదు, పిచ్చిలేస్తుంది, వీళ్ళు చచ్చేటట్టున్నారు మనం వెళ్ళిపోదామని చెప్పేసి పరిగెత్తి. బఫెలోస్ ఏమో దే విల్ రైడ్ ఇన్ టు ద స్టామ్, దే విల్ రైడ్ ఇన్ టు ద స్టామ్. ఇక్కడ ఏమవుతుంది అర్థమవుతుందా? వాట్ హ్యాపెన్స్ నో? బఫెలో చచ్చిపోతారు. ఎవరు ముందు చేస్తారు? స్టామ్ వస్తే చవడం ఏముండదు, గట్టి గాలి వస్తుంది, వర్షం పడుతుంది, వస్తుంది, వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు ఏమైందంటే కంపల్సరీ బఫెలోస్ ఫేస్ చేయాల్సిందే, కౌస్ కూడా ఫేస్ చేయాల్సిందే స్టామ్ని, అవునా కదా. కానీ కౌస్ ఏంటంటే తప్పించుకుందామని చెప్పి ఓవర్ థింకింగ్లో, దాన్ని ఫేస్ చేస్తే అయిపోద్దేమో అనే భయంలో పరిగెత్తడం స్టార్ట్ చేస్తున్నాయి కదా. కౌస్కి ఏమైందో ఫస్ట్ ఆలోచిద్దాం, తెలుసుకుందాం. కౌస్ పరిగెత్తినాయి, ఫస్ట్ స్టార్ట్ చేసినాయి, హోప్ఫుల్గా స్టార్ట్ చేసినాయి. అంటే డైరెక్ట్ ఫేస్ చేయకుండా వేరే షార్ట్ కట్లు ఎత్తుకుతున్నాయి, బయటికి ఎట్లా తప్పించుకోవాలి అది అని చెప్పేసి షార్ట్ కట్స్ ఎత్తుకుతున్నాయి. వేరే వాళ్ళని అడుగుతుంది, ఎవరో అటు ఉరుకుతున్నారు, వాళ్ళ చుట్టూ ఉరుకుతుంది. అక్కడే పక్కకు వేరే కౌస్ అన్ని నిలబడి మా సైడ్ ఉరకండి, మా సైడ్ ఉరకండి, మాకు మేము కరెక్ట్ చెప్పిందే కరెక్ట్ అది ఇది అని చెప్పి అన్ని చెప్తుంటే ఇష్టం ఉన్నట్టు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతూనే ఉన్నాయి కౌస్ అన్ని. ఇప్పుడు ఏమైతే పరిగెద్ది కవ్వు స్ట్రాంగ్ ఉంటుందా, స్టామ్ స్ట్రాంగ్ ఉంటుందా? తుఫానే స్ట్రాంగ్ ఉండేది, అదే కదా ఫాస్ట్గా వస్తుంది కవ్వు కన్నా. సో స్పీడ్ లేదు. ఇప్పుడు ఏమైద్ది, పరిగెత్తి ఫస్ట్ అలసిపోద్ది, అవునా కదా. అలసిపోయినప్పుడు మనిషికి ఏమైపోద్ది, ఈ కౌస్కి ఏమైపోతాయి అంటే స్టార్ట్ ఫీలింగ్ పడిపోతాయి అక్కడ. అలసిపోయి తుఫాన్ మీదకి వచ్చేస్తుంది, వర్షం పడుతుంది, గాలి వస్తుంది, పిచ్చిలేస్తుంటుంది, అన్ని చెట్లు పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఈ కౌస్కి ఎనర్జీ ఉండదు, తప్పించుకోవడము, లేకుంటే ఎక్కడికైనా షెల్టర్కి వెళ్ళడము, ఈ చెట్టు పడుతుందంటే జరగడము, ఆలోచనలు కూడా పనిచేయవు. బఫెల్లో ఏం చేస్తుంది, ఇది కౌ పొజిషన్, డేంజరస్ పొజిషన్లో ఉంది. బఫెల్లో ఏం చేస్తుంది, ఇట్ ర్యాన్ ఇన్ టు ద స్టామ్, తుఫాన్ లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఇది పరిగెత్తి అలసిపోయింది కదా, ఇటు తుఫాన్ సైడ్కి పోయేసరికి అది ఇది ఒకసారి వచ్చేసరికి స్పీడ్కి దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఇట్స్ ఫేసింగ్ ద స్టామ్ హెడ్ ఆన్. దానివల్ల ఏమైందంటే తొందరగా వచ్చేస్తుంది తుఫాన్. వచ్చేసరికి దీని దగ్గర ఎనర్జీ ఉంటుంది బఫెలో దగ్గర. సో ఇట్ విల్ సస్టైన్, తప్పించుకుంటాయి, చెట్లు పడుతున్నాయి, 50 అవుతుంది, 5 అవుతుంది, అన్నింటినీ చూసుకొని జాగ్రత్త పడుకుంటూ ఆ ఎనర్జీని కన్జర్వ్ ఏదైతే చేసుకుందో ఆ ధైర్యంతో ముందరికి వెళ్ళిపోయి తుఫాన్ని తప్పించుకొని వెళ్ళిపోతుంది. తుఫాన్ తొందరగా వెళ్ళిపోతుంది బఫెలో, ఎందుకంటే బఫెలో ఆపోజిట్ డైరెక్షన్, అదే డైరెక్షన్లో రన్ కూడా చేస్తుంది, ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది. సో బఫెలో నుంచి తుఫాన్ వచ్చేస్తే వెళ్ళిపోద్ది, ఆయన సక్సెస్ఫుల్లీ దే విల్ లీవ్. అది వెళ్ళిపోగానే కూర్చొని గడ్డి తినుకుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. కౌస్ అలసిపోయి పడిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ మీద దాని మీద చెట్టు పడ్డా, దాని మీద ఏం జరిగినా మనకు కౌస్కి
ఇట్ కాంట్ కంట్రోల్ ఇట్స్ డెస్టినీ ఎనీమోర్, ఇట్స్ గాన్. సో సేమ్ వేలో దిస్ ఇస్ ద స్టోరీ. అర్థమైందా? దీన్ని బఫెల్లో మైండ్ సెట్ అంటారు. బఫెల్లో మైండ్ సెట్. దీనిలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తుఫాన్ అనేది ఇక్కడ మన ప్రాబ్లం. అది మీ ఎగ్జామ్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఫియర్ ఆఫ్ స్టేజ్ ఫియర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ భయం అనేది అయితే ఉందో, దీని నుంచి ఎంత దూరంగా దొరుకుతాయి, తప్పించుకోవడానికి ఎన్ని రకాలు చేస్తున్నా, మీ బ్రెయిన్ ఎంత ఎక్స్క్యూజ్ చెప్పినా అదే కరెక్ట్ అని చెప్తా. ఆబ్వియస్లీ కరెక్టే అనిపిస్తుంది, కౌస్కి కరెక్టే అనిపించి ఉండొచ్చు, అటునుంచి ప్రాబ్లం వస్తుంది, అటునుంచి డేంజర్ వస్తుంది అంటే పరిగెత్తడం ఫ్లైట్ ఆర్ ఫైట్. ఫ్లైట్ చేసింది ఇది, లాజికల్ అనిపించి ఉండొచ్చు. అలసిపోయినప్పుడు అది తప్పదు, తప్పని ప్రాబ్లం ఉన్నప్పుడు ఫేసింగ్ బెటరా, పరిగెత్తడం బెటరా, అలసిపోయి ఫేస్ చేయడం బెటరా, ఎనర్జీతో ఫేస్ చేయడం బెటరా, రియాక్ట్ అవ్వడం బెటరా, ప్రోయాక్టివ్ అవ్వడం బెటరా, అది మనం తెలుసుకోవాల్సింది. బఫెలో మైండ్ సెట్. ప్రాబ్లం కనబడిందా, తప్పించుకోగలుగుతామా? ఫస్ట్ ఆలోచించాలి. తప్పించుకోలేము. మనమే కావాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ అది మనమే కావాలనుకుంటున్నాం కదా, దాని నుంచి పాస్ అవ్వాలి, టాప్ అవ్వాలి, చేయాలని మనమే అనుకుంటున్నాం. అట్లాంటి టైంలో అది దగ్గరకు వస్తుంటే దాన్ని హెడ్ ఆన్ ఫేస్ చేయాలా, వేరేమైనా ఆలోచిస్తూ కూర్చోవాలా? ఎంత తొందరగా ఫేస్ చేస్తే అంత ఎక్కువ ఎనర్జీ ఉంటుంది మీకుతో. యూ రన్ టువర్డ్స్ ద ప్రాబ్లం. తప్పదన్నప్పుడు, తప్పించుకోదాం అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, యూ వాంట్ టు డూ సంథింగ్, డైట్ చేస్తున్నారు, చదువుతున్నారు, ఒక కాన్సన్ట్రేషన్. సరే ఫర్ ఎగ్జాంపుల్ డైట్ తీసుకుందాం. డైట్ చేస్తున్నారు, వెయిట్ తగ్గుదాం అని చెప్పి చాలా కష్టపడుతున్నారు, యూఆర్ అవాయిడింగ్ ఆల్ ద జంక్ ఫుడ్. మీ ఫ్రెండ్స్ వచ్చారు, చికెన్ బిర్యానీ పట్టుకొని వచ్చారు, కూర్చున్నారు పక్కకి, తిందురా తప్పసార్లు అడుగుతారు. ఫ్రెండ్స్ కదరా బాగా అందరూ తినకుంటే ఎలా ఉంటుంది అది? వాట్ యూ విల్ డూ? అది మీ ప్రాబ్లం. ఫేస్ చేయమంటే పోయి తినేయడమా? అక్కడి నుంచి పరిగెత్తడం అనుకో, ఎన్ని రోజులు పరిగెత్తాం, ఏదో ఒక రోజు గివ్ అప్ ఇస్తాం. అక్కడనే కూర్చొని ఫేస్ చేయాలి కదా. ఆ టెంప్టేషన్ని నువ్వు నన్ను టెంప్ట్ చేయలేవు అని చెప్పాలి. అది ఒక్కసారి చేస్తారనుకోండి, ఆ అచీవ్మెంట్ ఫీలింగ్తో ఇంకోసారి మళ్ళీ చేస్తారు. పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు, ఎన్ని రోజులు పరిగెత్తారు. యూ కాంట్. సో అలాంటి సిచ్యువేషన్లో టెంప్టేషన్స్ చాలా వస్తుంటాయి, ఛాలెంజెస్ చాలా వస్తుంటాయి. ప్రతి దగ్గర మనము పరిగెత్తడం అనేది, ఈ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది కరెక్ట్ కాదు, అన్నిటి దగ్గర కరెక్ట్ కాదు. అవాయిడ్ చేయగలుగుతారా? అవాయిడ్ చేయండి, ఓకే. సరే అక్కడి నుంచి ఒకసారి వెళ్ళిపోతున్నారు, రెండుసార్లు వెళ్ళిపోతున్నారు, ఏదో ఒక రోజు మీరు ప్రస్తుతం డిస్కంఫర్ట్గా వెళ్ళిపోలేరు కదా, మీరు కంపల్సరీ ఫేస్ చేయాల్సింది, ఎందుకంటే మీరు డైట్లో ఉన్నారు అట్లాంటివి చేసినప్పుడు. గాట్ ఇట్. ఎగ్జామ్ కూడా అంతే. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంది, భయం అయితే ఉండొచ్చు. ఎగ్జామ్ యూపీఎస్సీ చదివే వాళ్ళకి ఎగ్జాంపుల్ భయం అయితే ఉండొచ్చు, నేను అవుతా, నాకు క్లియర్ అయిద్దా, నేను చదివింది సరిపోద్దా, టెస్టులు సరిగ్గా రాయలేదు, టైం వేస్ట్ చేసినాను, అనవసరంగా వాళ్ళతో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడినా, ఇప్పుడు కూడా చదువుతుంటే కూర్చొని థాట్స్ వస్తూ ఉంటాయి. ఎన్ని రోజులు తలకాయ నొప్పి, ఏంటి అసలు నేను చేయగలుగుతానా లేదా అని థాట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు పనికిరాదు, తుఫాన్ వచ్చేసింది, ఎట్లా మేము ఏం చెల్లిపోద్ది. సో ఫేస్ ఇట్, అంటే గట్టిగా దాన్ని ఎదుర్కోవడం కరెక్ట్. దాని తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాం అని చెప్పి కదా. తుఫాన్ వచ్చేటప్పుడు కూర్చొని ఆలోచిస్తే, లేకుంటే భయం అయ్యి పరిగెత్తడం అనుకుని అవుట్ అలసిపోతుంది. అండర్స్టాండ్? సో హ్యావ్ ఎ బఫెలో మైండ్ సెట్. మీకు ఆన్సర్ రాయడానికి భయం అవుతుంది, ఫస్ట్ చేయాల్సిందండి, తర్వాత రాద్దాం అనుకుంటే కౌ మైండ్ సెట్ అయింది, పడిపోతారు తర్వాత కష్టం. ఫేస్ ఇట్ రైట్ నౌ, తీసుకొని రాయండి, ఏదో ఒకటి రాసి పడేయండి పక్కకు. రైడ్ ఇన్ టు ద స్టార్మ్, దట్స్ ద లెసన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీకు అలా అనిపించిన భయం వచ్చినా బఫెలో మైండ్ సెట్ అనండి, రైడ్ ఇన్ టు ద స్టార్మ్. అర్థమవుతుందా? బఫెలోసే చేస్తున్నాయి మనకి, అవే ఫేస్ చేస్తున్నాయి ప్రాబ్లమ్స్, వాటికి తెలివి వచ్చింది కదా, దానికి ఆ కాన్సెప్ట్ అర్థమైపోయింది, చేస్తుంది. మీకు అర్థమైతే మీరు కూడా చేయండి, మీరు మనుషులు ఇంకా బాగా చేయగలుగుతారు కదా. సో డూ ఇట్ వండర్ఫుల్లీ, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్. ఆల్వేస్ విత్ యూ, యువర్ విక్రమ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.